మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఇది నీ సింధు ముద్ద. నాకు పసి ప్రపంచమైన, నాకు ప్రతి వసంతమైన, నా కథకు సుఖాంతమైన నువ్వేనా, నాకు చిరు సంతోషమైన, ఇంక చాలు యష్. నీటివైనా ఇది చివరి ముద్ద. నా కలకు నిజానివైన నువ్వేనా, 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 నువ్వేనా. యష్, నేనొకటి చెప్తాను, నువ్వు వింటావా? నాకు వినాలనిపిస్తేనే వింటాను. చెప్పేంటిది? నేను కొన్ని రోజులు ఈ ఇంటికి దూరంగా ఉంటాను యష్. నేనిక్కడ లేకపోతేనే అత్తయ్య హ్యాపీగా బయట తిరుగుతారు, అందరితో కూర్చొని మాట్లాడతారు, ఈ డిప్రెషన్ నుంచి త్వరగా బయటపడతారు. నేను కళ్ళ ముందు తిరుగుతున్నంతసేపు అత్తయ్యకు అవే చేదు జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. కొన్ని రోజులు నేను దూరంగా ఉంటే తన కోపం తగ్గుతుంది. అప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. అలా చేస్తేనే మన కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది యష్. అర్థం చేసుకో. నీకు అసలు బుద్ధుందా సింధు? నాకు కుటుంబం అంటే కుటుంబంలో నువ్వు కూడా ఉన్నావని అర్థం. నిన్ను దూరం చేసుకొని నిన్ను ఏడిపించి నేను అందరితో కలిసి ఎలా హ్యాపీగా ఉండగలను అనుకుంటున్నావు? అది కాదు యష్. అత్తయ్య మొండితనం ఎలాంటిదో మనకి తెలుసు కదా. అంత కోపం తెచ్చుకోరు. ఒక్కసారి వచ్చిందా త్వరగా క్షమించరింకా. మా అమ్మ మొండితనం నీకు తెలిస్తే నీ మొగుడి జగమొండితనం కూడా నీకు తెలుసు కదా సింధు. లేదు యష్. ఇంకేం చెప్పుకో. నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను సింధు. అంతే. అర్థం చేసుకో యష్. నువ్వు నన్ను ఇలా సపోర్ట్ చేస్తుంటే అత్తయ్యకి నీ మీద కూడా కోపం వస్తుంది. నువ్వు తనకి దూరం అయిపోతావని నాకు చాలా భయంగా ఉంది. సింధు, నువ్వు నా గురించి ఆలోచిస్తావు, మా అమ్మ గురించి ఆలోచిస్తావు, మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తావు. మరి నీ గురించి నేను ఆలోచించకపోతే ఎలా? నేనంత స్వార్థపరుని ఎలా అవుతాను? అలా కాదు యష్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో ఒకరు తగ్గాలి కదా. అందుకే నా మాట నెగ్గించి నువ్వు కాస్త తగ్గు. సింధు, నాకు అమ్మ కావాలి, అలాగే నువ్వు కూడా కావాలి. నువ్వు లేకుండా నేను బతకలేను సింధు. నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను పూర్తిగా ధైర్యం కోల్పోతాను. నిన్ను నా చేతులతో నేను పంపించేస్తే నా ప్రాణమే పోతుంది సింధు. ఇక్కడ ఏం జరిగినా సరే మీ ఇద్దరిని నేనే కాపాడుకుంటాను. నేనెవరిని వదులుకోలేను. అయినా నువ్వే ఒకసారి ఆలోచించు. ఈ సమయంలో నాన్న బతికుంటే నిన్ను ఇంట్లో నుంచి పంపిస్తుంటే ఊరుకునేవారా? నువ్వు వెళ్తాను అంటే గట్టిగా తిట్టి ఈ ఇంటిని ఒక్కటిగా ఉంచాల్సిన బాధ్యత నీదేనమ్మా అని అనరు? నా కుటుంబాన్ని కాపాడే శక్తి, ఆ శక్తి నీ ఒక్కదానికే ఉందమ్మా. ఈ ఒక్క మాట ఇస్తే నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తానమ్మా. అవును యష్, ఖచ్చితంగా అలానే అనేవారు కదా. మరి ఇప్పుడు నాన్న లేరు కాబట్టి ఈ ఇంటికి నేనే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. కాబట్టి నేను చెప్పింది నువ్వు వినాల్సిందే. ఇంకోసారి ఇంటిని వదిలి వెళ్తానంటావా? అనను. మా మంచి సింధు.